ముఖ్యమంత్రి రాక కోసం ఆగిరిపల్లి ప్రజలు ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లిలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక మార్కెట్ యార్డ్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలతో కలిసి పరిశీలించిన అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 11వ తేదీ ఉదయం 10:30 ఆగిరిపల్లి విచ్చేస్తున్నారని, ముందుగా కులవృత్తుల వారిని వారి పని స్థలంలో కలిసి వారి పరిస్థితులను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి మేలు చేసే కార్యక్రమాలు తెలియజేస్తారని అన్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటారని, అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నూజివీడు నియోజకవర్గంలో మామిడి రైతుల సమస్యలు, రోడ్లు, రిజర్వాయర్ల నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించడం, లక్ష్మీ వ్యాగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి తదితర సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పార్థసారథి చెప్పారు. అదేవిధంగా చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు 10,000 రూపాయలు అందిస్తున్నామని మంత్రి పార్థసారథి చెప్పారు. భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేరు ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రామ రహదారుల్లో ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి అప్పటికి ఉన్న ఆ రోజుల్లో ఉన్న సాంఘిక రుగ్మతల ప్రకారం బలహీన వర్గాలు, దళితులు కనీసం ఆ రోడ్ల మీద కూడా తిరగటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించి సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా పూలే గారు సతీమణి మహిళలు ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో కూడా మహిళలకి విద్యావకాశాలు కల్పించాలి అని చెప్పేసి మహిళల విద్య కోసం ఒక విప్లవం లాంటి ఒక ఉద్యమాన్ని నడిపిన కుటుంబం మనందరికీ తెలిసిందే. వారి 198వ జయంతిని పురస్కరించుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బలహీన వర్గాల అభివృద్ధి కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాదు, బలహీన వర్గాలు, దళితులు, పేద వర్గాల కుటుంబాల భవిష్యత్తు కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వారికి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలని చెప్పేసి రకరకాల పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపడుతున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆగిరిపల్లి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన యువత కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని తెలుగుదేశం పార్టీ చేస్తున్న అనేక గొప్ప కార్యక్రమాలు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం, ఘనంగా చేయడం కోసం అందరూ కూడా మరి కష్టపడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఆగిరిపల్లి రాబోతున్న మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘనమైన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో అందరూ కూడా రేపు మరి ఆగిరిపల్లి పురవీధుల్లోకి రావటం కానివ్వండి, ఇక్కడికి ఈ మార్కెట్ యార్డ్ సభాస్థలికి పెద్ద ఎత్తున హాజరవటం కానీ జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను.